రాజ్యాంగం పరిపూర్ణంగా అమల్లో ఉండాలని భావించే వ్యక్తి రాహుల్ గాంధీ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజ్యాంగంలోని సామాజిక న్యాయానికి అనుగుణంగా కులగణన జరగాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారని అన్నారు. ఈ మేరకు తెలంగాణలో కులగణన జరుగుతోందన్నారు. దేశంలోనే కులగణనకు బ్రాండ్ అంబాసిడర్లుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిలిచారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తన ఇష్టానుసారం రాజ్యాంగాన్ని మార్చాలని భావిస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అమల్లో ఉండాలి అని నమ్మే వ్యక్తుల్లో గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగంలో పొందుపరుస్తున్న భాగమైనటువంటి సోషల్ జస్టిస్ కాస్ట్ని ఇవాళ కాస్ట్ సెన్సస్ ద్వారా దేశ ప్రజలకి అందించాలనేటువంటి తాపత్రయం కూడా రాహుల్ గాంధీ గారు పడుతున్న సందర్భంలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి కుల సెన్సస్ చేపట్టడం అనేది కూడా ఇది హర్షించదగ్గ విషయం. తెలంగాణ యావత్ దేశంలో కుల సెన్సస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్గా మారినట్టు సందర్భం. మన వెనక వచ్చే భవిష్యత్ తరాలకి ఈ దేశంలో సుఖ సంతోషాలు ఉండాలంటే మనమందరం కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ప్రియాంబుల్ ఏదైతే మనం పొందుపరుచుకున్నామో ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతాను. లెటర్ కూడా